రాకెట్లో కూర్చొని మూన్ వైపు వెళ్తున్న సోను అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో నూయి అనే ఒక అస్ట్రాయిడ్ భూమి వైపు దూసుకుని వస్తూ ఉంటుంది. ఇది ఇంతకు ముందు భూమిపైన డైనోసార్స్ ని అంతం చేసిన దానికంటే చాలా పెద్దది. దాని నుంచి తప్పించుకోవడానికి మనుషులు ఒక ప్లాన్ చేస్తారు. ఇక్కడ సోను వెళ్తున్న చోట ఒక స్పేస్ షిప్ స్టేషన్ ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా ఇందుకోసమే తయారు చేసి ఉంటారు. అందులో చాలా ఆధునికమైన వెపన్స్ ఉంటాయి. వాటి సాయంతోనే ఈ అస్ట్రాయిడ్ ని భూమి నుంచి దూరంగా తీసుకెళ్లాలి. దీనికోసం వీళ్ళు 8 సంవత్సరాలు కష్టపడతారు. 8 ఏళ్ల కష్టం ఫలించిన తర్వాత ఆ టీం అందరూ కలిసి తిరిగి భూమి మీదకి రావాలని సిద్ధమవుతూ ఉంటారు. అయితే తిరిగి వచ్చే ముందు సోను తన సీనియర్ జింగ్తో తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటాడు. అందుకోసం సోను తన రూమ్లోకి వెళ్ళి హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఒక లెటర్ రాస్తూ ఉంటాడు. అదే సమయంలో జో అనే ఒక ఆస్ట్రోనాట్ తన కమాండర్ జింగ్తో కంగారు పడుతూ ఒక విషయం చెప్తాడు. అదేంటంటే సరైన టైంలో మన వెపన్స్లో ఏదో ప్రాబ్లం వచ్చింది కాబట్టి అరగంటలోపు ఈ ఆస్ట్రోనాట్ ముక్కలు మొత్తం చంద్రుడి మీద పడబోతూ ఉంటాయి. అందువల్ల వెంటనే వాళ్ళు ఆ ప్లేస్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఈ విషయం తెలిసిన వెంటనే జింగ్ అందరికీ ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. సో అది విన్న వెంటనే ఆస్ట్రోనాట్స్ అందరూ కూడా వాళ్ళ రాకెట్స్ వైపు వెళ్తూ ఉంటారు. సోను మాత్రం అక్కడే పాటలు వింటూ ఉంటాడు. ఎందుకంటే హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల జీన్ ఆదేశాలు అతనికి వినపడలేదు కాబట్టి ఫైనల్ అలారం కూడా వినలేకపోతాడు. అయితే చివరి నిమిషంలో సోను ఒక రాకెట్ పైకి వెళ్ళడం చూస్తాడు. వెంటనే అలర్ట్ అయిపోయి రాకెట్ దగ్గరికి బయలుదేరతాడు. సోను వెళ్ళేటప్పుడు అక్కడ చాలా రాకెట్స్ ఉంటాయి. వాటిని చూసి అతను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అయితే ఆ మరుక్షణం 5 రాకెట్లు పైకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఒక్క రాకెట్ మాత్రమే ఉంటుంది. సోనుకి తన గ్రూప్ మెంబర్స్ని కాంటాక్ట్ చేయడానికి ఏ మార్గం ఉండదు. అందువల్ల సోను ఇంకా వేగంగా తన రోవర్తో అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే మార్గం మధ్యలో ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. సోను రోవర్తో సహా ఆ గొయ్యిలో పడిపోతాడు. అయితే సోను గొయ్యిలో నుంచి బయటకు వచ్చేసరికి చివరి రాకెట్ కూడా వెళ్ళిపోతుంది. ఈలోగా అక్కడ ఆస్ట్రాయిడ్ విధ్వంసం మొదలైపోతుంది. అయితే ఇక్కడ సోను కాసేపు ఒక గొయ్యిలో దాక్కోవాలనుకుంటాడు. అయితే ఒక మొక్క సరిగ్గా ఆ గొయ్యిలోకి వచ్చి పడిపోతుంది. సో మనోడు ఒక్కసారిగా అంత దూరం ఎగిరిపడి స్పృహ కోల్పోతాడు. కొంచెంసేపు తర్వాత సోనుకి స్పృహ వచ్చేస్తుంది. అప్పుడు సోను ఈ భూమికి నన్ను వెతికి పట్టుకోవడం పెద్ద కష్టమేమి కాదు అనుకుంటాడు. ఈలోగా ఆ పెద్ద ఆస్ట్రాయిడ్ వెళ్ళి భూమికి ఢీకుంటుంది. అలా భూమి పూర్తిగా దెబ్బతినిపోతుంది. ఆ తర్వాత 6 నెలల పాటు సోను భూమిపై ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే సోను ఇప్పుడు తన చేతిలో ఏమీ లేదని తన తలరాతిని అంగీకరిస్తాడు. ఇప్పుడు సోను మిగతా జీవితం గడపడానికి కావాల్సిన మంచినీళ్ళు, ఆహారం చాలా ఎక్కువ మొత్తంలో అతని దగ్గర ఉంటాయి. తర్వాత అందరికీ శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత సోను తన మనసులో ఉన్న కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా ముందుగా జీంగ్ గదిలో కాస్త సమయం గడపాలనుకుంటాడు. అయితే జీంగ్ గది లాక్ పాస్వర్డ్ సోనీకి తెలియదు. అతని రెండవ కోరిక వచ్చేసి చంద్రుడి పైన సర్ఫింగ్ చేయడం. ముందు చాలాసార్లు కింద పడిపోతాడు. అలా చాలా రోజులు కింద మీద పడి ప్రయత్నాలు చేస్తూ కొన్ని రోజుల తర్వాత విజయవంతంగా చంద్రుడి పైన సర్ఫింగ్ చేస్తాడు. తర్వాత తనకి జీన్ గది పాస్వర్డ్ తెలియదు కాబట్టి కోపంతో ఆ గది తలుపులని బద్దలు కొట్టేస్తాడు. ఆ తర్వాత జీన్ ఫోటో పెట్టుకుని దాంతో డేట్కి వెళ్ళాలనుకుంటాడు. ఈలోగా పొరపాటున ఫోటో మీద కెచప్ పడిపోతుంది. సోని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జీన్ ఫోటో మీద ఉన్న కెచప్ని నోటుతో టచ్ చేస్తాడు, అంటే ముద్దు పెట్టుకుంటాడు. అయితే అతనికి తెలియని విషయం ఏమిటంటే కొత్త హెడ్ క్వార్టర్స్ నుంచి తన టీం మెంబర్స్ అందరూ కూడా ఇదంతా లైవ్లో చూస్తూ ఉంటారు. వాళ్ళు సోని చేష్టలు చూసి షాక్ అయిపోతారు. మొహం పక్కకు తిప్పుకుంటారు. జీంగ్ కూడా ఇది చూసి షాక్ అయిపోతుంది. అక్కడ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు అతనితో మాట్లాడలేకపోతారు. కేవలం అతన్ని చూడగలుగుతూ ఉంటారు. కాబట్టి జీంగ్కి సోను ప్రమాదంలో ఉన్నట్లు కనిపించడం లేదు. కాబట్టి అతన్ని రెస్క్యూ చేసే మిషన్ స్టాప్ చేయమని చెప్తుంది. అయితే చైర్మన్ యాంగ్ గవర్నమెంట్ ఇంకో 30 రోజుల్లో సోను లైవ్ టెలికాస్ట్ని ప్రజలకు చూపించాలనుకుంటుంది అని చెప్తాడు. నిజానికి ఆస్ట్రాయిడ్ భూమిని డాష్ ఇచ్చినప్పుడు 30% భూమి నేలలో మునిగి నాశనమై ఉంటుంది. ఆ కారణంగా చాలామంది జీవితాలు దుర్భరంగా మారిపోయాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం సోను ద్వారా జనంలో ధైర్యం నింపాలి అనుకుంటుంది. చూడండి, ఒక వ్యక్తి ఒంటరిగా చంద్రుడి పైన సర్వే అవుతున్నాడు. అతను ఒక్కడే ఉన్న జీవితం గడపాలనుకుంటున్నాడు. ఇదిలా ఉంటే జీంగ్ అందరికీ సోను గురించి రేడియో ద్వారా ఒక ఫేక్ కథ అల్లి అందరికీ వినిపిస్తుంది. దాని ప్రకారం సోను ఒక క్రూ మెంబర్ కోసం రాకెట్లో తన సీట్ని త్యాగం చేశాడు. అలాగే జీంగ్ జనాలకి సోను కొత్త బ్రాడ్కాస్ట్ గురించి కూడా చెప్తుంది. ఇంకోవైపు 196 రోజులు గడిచిపోయిన తర్వాత సోను ఒక మెడిసిన్ తీసుకోవడానికి వేరే హౌస్కి వెళ్ళిపోతాడు. మరోవైపు హెడ్ క్వార్టర్స్లో సోను వాయిస్ని డబ్ చేయడానికి ఫ్లోటిస్ట్ అనే వాయిస్ ఓవర్ ఇచ్చే వ్యక్తిని పిలిపిస్తాడు.
చూపిస్తారు. అయితే అతనికి ఎటువంటి స్క్రిప్ట్ ఇవ్వలేదు. మరోవైపు సోను వేర్ హౌస్లోకి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక కొత్త రూపం కనిపిస్తుంది. ముందు సోను దాన్ని చూసి ఒక అమ్మాయి అనుకుంటాడు. అయితే దాని దగ్గరికి వెళ్ళేసరికి అది ఒక కంగారు అని తెలుస్తుంది. అదే సమయంలో హెడ్ క్వార్టర్స్లో లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు కెమెరా నేరుగా ఆ కంగారు వైపు ఉంటుంది. ఇదంతా తెలిసిన ఫ్లూటిస్టు ఆ కంగారు మూతి కదలికలు అనుసరించి దానికి ఒక వాయిస్ ఇస్తూ ఉంటాడు. జింగ్ అతన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయి ఉంటుంది. చాలామంది ఇదంతా చూసుంటారు. అందువల్ల జింగ్ చైర్మన్ ముందు హాజరవ్వాల్సి వస్తుంది. జింగ్ చైర్మన్తో వాళ్ళ రీసెర్చ్ టీము ఒక కంగారుని స్పేస్ స్టేషన్లో వదిలేసి వచ్చారు అని చెప్తుంది. మరోవైపు వాయిస్ ఓవర్ ఇచ్చిన వ్యక్తి డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తుంది. ఈ పొరపాటు జరిగిన తర్వాత జింగ్ వాళ్ళు డబ్బింగ్ చెప్పకుండా దాన్ని ఒక కథలాగా వినిపించాలని నిర్ణయించుకుంటారు. ఇంకోవైపు కంగారుని దగ్గరికి పిలవడానికి సోను ఆడ కంగారు వేషం వేసుకుంటాడు. అయితే దానికి నిజం తెలిసి అది సోనుని చితగ్గొడుతుంది. అది చూసి వాయిస్ ఓవర్ ఇచ్చిన వ్యక్తి నవ్వుతూ ఉంటాడు. సో ఇక్కడ జింగు జరిగిన అన్ని తప్పులన్నీ తన మీద వేసుకుంటుంది. ఈలోగా ఆమెకి ఇంకొక విషయం కూడా తెలుస్తుంది. స్పేస్ షిప్లో సోనీకి కంగారుకి మధ్య ఫైట్ జరగబోతుంది. అందరూ చాలా శ్రద్ధగా ఆ ఫైటింగ్ చూస్తూ ఉంటారు. కంగారు తన పవర్ చూపించి సోను స్పృహ కోల్పోయేలా కొడుతుంది. అతని పరిస్థితి చూసి జింగ్ సోనుతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. సోనుకి స్పృహ రాగానే స్క్రీన్ పైన కమ్యూనికేషన్ లైన్స్ చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు భూమి మీద జనం ఇంకా బ్రతికి ఉన్నారన్న విషయం అతనికి తెలిసిపోతుంది. అందువల్ల దుఃఖం ఆపుకోలేక బోరున ఏడుస్తాడు. తర్వాత తన రోవర్లో కూర్చొని విరిగిపోయిన అపోలో 18 దగ్గరికి వెళ్తాడు. దాంతో లోనా స్టేషన్ దగ్గరికి చేరుకోవచ్చు అనుకుంటాడు. అక్కడ ఒక రాకెట్ కూడా ఉంటుంది. దాంతోనే భూమికి వెళ్ళొచ్చు. ఇదిలా ఉంటే సోను తన సమయం మొత్తం లోనా డాగ్ని వెతకడానికి కేటాయిస్తాడు. అది తనకి సహాయపడగలదు. తర్వాత సోను స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేయడం మొదలు పెడతాడు. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. జింగ్ సోను ఫైల్ చెక్ చేస్తే నిజానికి అతను ఒక డైనమిక్ ఫ్లైట్ ఇంజనీర్ అని తెలుస్తుంది. అతను మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. తర్వాత 289వ రోజు సోను తన రోవర్కి ఉన్న వెయిట్ లిమిట్ ఎక్కువగా ఉండడం వల్ల కంగారును అక్కడే వదిలేయాల్సి వస్తుంది. అయితే అది సోనుని గట్టిగా మడతపెట్టి మరీ బలవంతంగా అతన్ని మళ్ళీ బేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు సోనుకి అక్కడ ఉన్న ఒక వెపన్ని ప్రోటోటైప్ ఇంజిన్ లాగా ఉపయోగించవచ్చని గుర్తొస్తుంది. అయితే అలా చేయడం చాలా ప్రమాదకరం. అయినా కూడా అలా చేయడానికి సిద్ధపడతాడు. ఇది విని జూ టీం అందరితో ఇది సాధ్యమే, అయితే సూర్యాస్తమయంలోపు దాన్ని అక్కడికి తీసుకురావాలి. అది చాలా కష్టం. ఎందుకంటే ప్రోటోటైప్ ఇంజిన్ సోలార్ పవర్ ద్వారా నడుస్తుంది. ఎందుకంటే భూమి పైన 14 రోజుల సమయం, చంద్రుడి పైన 1 రోజు. అయినప్పటికీ సోను కంటిన్యూగా డ్రైవింగ్ చేసినా కూడా సరైన సమయానికి ఇక్కడికి చేరుకోలేడు. కాబట్టి ఇది జరగదు అనుకుంటారు. కానీ సూర్యుడు కదలగానే సోను రివర్స్లో డ్రైవింగ్ చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే అతను సూర్యుడిని ఫాలో అవబోతూ ఉంటాడు. అంటే సూర్యుడు వెలుతురు నుంచి పక్కకి రాలేదన్నమాట. ఎందుకంటే చంద్రుడి పైన సూర్యుడు వెలుతురు లేకపోతే ఆ చలికి తట్టుకోలేక సోను చనిపోతాడు. కాబట్టి సోను సూర్యుని ఫాలో అవుతాడని జింగ్ అర్థం చేసుకుంటుంది. అయితే చాలా రోజులు డ్రైవింగ్ చేసిన తర్వాత సోను చాలా అలసిపోతాడు. ఎంతలా అంటే వాళ్ళిద్దరూ ఒకరి కాలికి ఒకరు తాడు కట్టేసుకుంటారు. అలా చాలా రోజులు కంటిన్యూగా డ్రైవింగ్ చేయడం వల్ల చివరికి ఏదోలాగా వాళ్ళు ఆ ఇంజిన్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళగానే ఆ కంగారు కంటిన్యూగా ఒక బటన్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది. అది ఏదో మామూలు బటన్ కాదు, అది ఇంజిన్ చెక్ చేసే బటన్. అది అలా ప్రవర్తించడం వల్ల సోను దాన్ని లోపల లాక్ చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరతారు. అయితే దారిలో సోను తీసుకెళ్తున్నది విడిపోయి వేరుగా వెళ్ళిపోతుంది. అందులో ఆ కంగారుని లాక్ చేసి ఉంటాడు. ఈ విషయం సోను తెలుసుకునేసరికి చాలా దూరం వచ్చేసి ఉంటాడు. ఇప్పుడు తన దగ్గర అంత సమయం లేదు. ఒకవేళ దానికోసం వెనక్కి వెళితే సూర్యుడు వెలుతురు తగ్గిపోతుంది. సో దానివల్ల సోను ఇబ్బందులు పడిపోతాడు. కాబట్టి దాని ఆశలు వదిలేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి అక్కడ జనం అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. అయితే మరుక్షణంలోనే సోను మనసు మార్చుకుని దానికోసం వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దాని దగ్గరికి చేరుకుంటాడు. ఇదిలా ఉంటే అందరూ అంచనా ప్రకారం ఇప్పుడు వాళ్ళు సరైన సమయానికి అక్కడికి చేరుకోలేరు. అందువల్ల జింగ్ అందరికీ లోనా డాగ్ ఎక్కడుందో కనుక్కోమని ఆదేశాలు జారీ చేస్తుంది. ఎందుకంటే దాని బ్యాటరీ సహాయంతో సోను మళ్ళీ తిరిగి మిషన్ దగ్గరికి చేరుకోవచ్చు. చాలాసేపు కంటిన్యూగా డ్రైవింగ్ చేయడం వల్ల సోను, కంగారు ఇద్దరు కూడా చాలా అలసిపోతారు. సూర్యుడు పవర్ కూడా తగ్గిపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ దగ్గర కేవలం 5 గంటలు ప్రయాణించగలిగేంత బ్యాటరీ మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ సడన్గా లోనా డాగ్ దానంతటదే యాక్టివ్ అయిపోతుంది. అయితే ఇక్కడ పవర్ సేవింగ్ మోడ్లో ఉండడం వల్ల అది వాళ్ళిద్దరిని వెతికి పట్టుకోలేకపోతుంది. అయితే బేస్కి 300 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల క్యాబిన్ పూర్తిగా గట్టగట్టుకుపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో సోను, కంగారు ఇద్దరు కూడా అందులో నుంచి బయటికి రావాల్సి వస్తుంది. మరోవైపు ఆస్ట్రోనాట్స్ జూ బ్లాక్ డాగ్ని కంట్రోల్లోకి తీసుకుని దాన్ని వాళ్ళ దగ్గరకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అయితే మార్గం మధ్యలోనే బ్యాటరీ డౌన్ అయిపోవడం వల్ల బ్లాక్ డాగ్
బ్యాగ్ ఒక పెద్ద గొయ్యిలో పడిపోతుంది. ఇది చూసి భూమిపైన ఉన్న వాళ్ళందరూ కూడా చాలా నిరాశపడతారు. మరోవైపు సోను, కంగారు ఇద్దరు పైన చుక్కలు చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సోను జింగ్ ఆలోచనలో మునిగి తేలిపోతూ ఉంటాడు. సడన్గా ఆ ఊహల నుంచి బయటికి రాగానే కంగారు ఒక అద్దం వెలుతురుని ఫాలో చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇది చూసి సోనుకి ఒక ఐడియా వస్తుంది. దానికి ఒక కొక్కెం తగిలించి సర్ఫింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గొయ్యి కనిపిస్తుంది. దాన్ని దాటడానికి సోను నైట్రోజన్ ట్యాంక్స్ ఉపయోగిస్తాడు. అతని ఈ ప్రయోగం చూసి భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇప్పుడు వాళ్ళందరికీ నమ్మకం ఏర్పడుతుంది. సోను అక్కడ చేస్తున్న ప్రయోగాలకు భూమి మీద అతనికి ఎన్నో అవార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటిని తీసుకోవడానికి స్వయంగా చైర్మన్ వెళ్తూ ఉంటాడు. అప్పుడు జింగ్ చైర్మన్తో రాబోయే 3 నెలల్లో కమ్యూనికేషన్ లైన్స్ సరికాబోతున్నాయి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు సోనుతో కమ్యూనికేట్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ మెల్లగా అన్ని సర్దుకుంటున్న సమయంలో ఇంకొక పెద్ద ఆస్ట్రోనాట్ ముక్క ఇప్పుడు కూడా వీళ్ళందరి కోసం ఎదురు చూస్తున్నట్లు ఎవరికీ తెలియదు. ఇంకోవైపు సోను, కంగారు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు కంగారు కొన్ని వైర్లు కదిలిస్తుంది. అప్పుడు మళ్ళీ కమ్యూనికేషన్ లైన్స్ చూసి సోను మరోసారి షాక్ అయిపోతాడు. అయితే అతనికి భూమి మీద ఎవరు ప్రాణాలతో లేరని, ఇంతకు ముందు కూడా కంగారునే ఆ వైర్లు కదిలించిందని అనుకుంటాడు. అందువల్ల చాలా నిరాశ పడిపోతాడు. మరోవైపు జింగ్ కమ్యూనికేషన్ లైన్స్ సరిచేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత సోను కంగారు కోసం ఒక లేడీ కంగారు బొమ్మను తయారు చేస్తాడు. తర్వాత చనిపోవాలని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా చూస్తున్న జింగ్ సోను అసలు ఏమనుకుంటున్నాడు, తను ఏదో చేసుకోబోతున్నాడు అనుకుని జనమందరినీ తన టార్చ్ లైట్స్ ఫ్లాష్ని చంద్రుడి వైపు వేయమని చెప్తుంది. ఇక్కడ పైన ఉన్న సోను దూరంగా వెళ్ళి హెల్మెట్ ఓపెన్ చేయబోతూ ఉండగా టార్చ్ లైట్ వెలుతురు చూసి మోకాళ్ళపై కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. తర్వాత సోను బటన్ ప్రెస్ చేస్తే తన టీం మెంబర్స్ అందరూ కూడా కనిపిస్తారు. ఫైనల్లీ సోను అందరి వాయిస్ వినగలుగుతాడు. వాళ్ళు భూమి మీద లైవ్ స్ట్రీమింగ్ జరుగుతున్న విషయం సోనుతో చెప్తారు. అయినా కూడా అతను ఏమీ మాట్లాడలేకపోతాడు. అందువల్ల అందరూ కలిసి జింగ్ని అతని ముందు నిలబెడతారు. ఆమెను చూడగానే అతని ముఖంలో సంతోషం కనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత సోనుకి స్పేస్ క్రాఫ్ట్ రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అయితే సోను మాత్రం తన ప్రేయసి జింగ్ను చూస్తూనే సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత స్పేస్ క్రాఫ్ట్ రెడీ అయిపోతుంది. అప్పుడు ఒక రోజు రాత్రి సోనుకి జింగ్తో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఆ సమయంలో సోను జింగ్తో, నేను ఈ డిపార్ట్మెంట్లో కేవలం నీ కోసం మాత్రమే జాయిన్ అయ్యాను అని చెప్తాడు. నిజానికి ముందు సోనుకి ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం ఇష్టం లేదు. అయితే ఎదురుగా వస్తున్న జింగ్ను చూసి సోను ప్రేమలో పడిపోయాడు. అలా ఆమె కోసం చంద్రుడి దగ్గరికైనా వెళ్ళడానికి సిద్ధపడతాడు. అంతేకాదు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం చేయడానికి కూడా సిద్ధపడతాడు. అతను చెప్పింది విన్న తర్వాత జింగ్ కూడా సోనీకి ఒక విషయం చెప్తుంది. రాకెట్లో బయలుదేరేటప్పుడు నేను నిన్ను చూశాను, కానీ ఆ సమయంలో నీ కోసం ఎదురు చూసే సమయం మా దగ్గర లేదు అని చెప్తుంది. అయితే వీళ్ళు మాటల్లో పడిపోవడం వల్ల భూమిపైకి దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్ని ఎవరు పట్టించుకోరు. తర్వాత రోజు సోను, కంగారు ఇద్దరు భూమి మీదకి రావడానికి సిద్ధపడతారు. ఫైనల్గా వాళ్ళ టీం సహాయంతో స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ కూడా చేస్తారు. ఇది చూసి అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇన్ని రోజులు చంద్రుడి పైన గడిపిన తర్వాత తిరిగి భూమి మీదకి రాబోతూ ఉంటారు. అయితే అదే సమయంలో జో అందరినీ ఒక అర్జెంట్ మీటింగ్కి పిలిచి భూమి వైపు దూసుకొస్తున్న ప్రమాదం గురించి చెప్తుంది. అప్పుడు చైర్మన్, ఈ ప్రమాదం నుంచి కాపాడగలిగే వ్యక్తి ఒకే ఒక్కడున్నాడు. ఎందుకంటే ఆ ఇంజన్ తనకి తనుగా ఒక వెపన్ లాగా మారగలదు. అది ఎవరో కాదు, సోనుయే. ఇది విన్న వెంటనే జింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ చేస్తుంది. ఇది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. జింగ్ దాని గురించి చెప్పేలోగా సోను రాబోతున్న ప్రమాదం గురించి తనకి ముందే తెలుసు అని చెప్తాడు. ఎలా అంటే సోను హెడ్ఫోన్స్ ద్వారా వాళ్ళ మాటలన్నీ విని ఉంటాడు. సోనుకి బాగా తెలుసు మిసైల్స్లో ఇంజిన్ లేకపోవడం వల్ల తానే మిసైల్ని ఆస్ట్రాయిడ్కి డాష్ ఇవ్వాల్సి వస్తుంది. మిసైల్ యాక్టివేట్ కాకముందే తన స్పేస్ క్రాఫ్ట్లోకి తిరిగి రావాలి. ఈ ప్రాసెస్లో అతను ప్రాణాలతో బ్రతికి ఉండడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. అయినా కూడా సోను ఆ పని చేయడానికి సిద్ధపడతాడు. ఎందుకంటే అతనికి బాగా తెలుసు భూమిని కాపాడే బాధ్యత ఇప్పుడు అతని భుజాల మీద ఉంది అని. అయితే సోను జింగ్తో, నేను తిరిగి రాకపోతే నువ్వు వేరే వ్యక్తిని చూసుకో, నువ్వు ఒంటరిగా జీవించడం నేను భరించలేను అంటాడు. తర్వాత సోను ఆదేశాల ప్రకారం భూమి మీద ఉన్న జనమందరినీ అండర్ గ్రౌండ్లోకి పంపిస్తారు. ఇంకోవైపు సోను కంగారుని సీట్కి గట్టిగా కట్టేస్తాడు. అలా అది భూమి మీదకి క్షేమంగా చేరుతుందని. కంగారు కూడా సోనుతో పాటు అక్కడే ఉండాలి అనుకుంటుంది. వాళ్ళిద్దరూ అలా దూరంగా విడిపోగానే సోనుకి ఎన్నో రాళ్ళు ఎదురొస్తాయి. ఒక రాయి తగలడం వల్ల తన స్పేస్ షిప్ గిరగిరా తిరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఆపడానికి సోను స్పేస్ క్రాఫ్ట్ నుంచి తన కంపార్ట్మెంట్ని వేరు చేస్తాడు. ఆ తర్వాత మిసైల్స్ సరిగ్గా ఉంటాయి. అయితే దాన్ని
ఇంజిన్స్ వేరైపోయి ఉంటాయి. అప్పుడు జింగ్ సోనుతో ఆ ఆస్ట్రాయిడ్ మొక్క నీ పక్క నుంచి వెళ్ళబోతుందని చెప్తుంది. అయితే ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను చనిపోవాలని కోరుకోవడం లేదు. కానీ సోను ఇప్పుడు నువ్వు భూమిని కాపాడే విషయం గురించి మాత్రమే ఇప్పుడు ఆలోచించాలి అని చెప్తాడు. అలాగే సోను లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేయమని చెప్తాడు. అందరితో ఇప్పటి వరకు నాకు సహాయంగా ఉన్నందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. నేను ఎప్పుడు ముందున్న వాళ్ళు లేదా వెనకున్న వాళ్ళు బలైపోతారు, మధ్యలో పనిచేసే వాళ్ళు సేఫ్ అనుకుంటాను. అయితే ఈరోజు అతను భూమికి ఆస్ట్రాయిడ్కి మధ్య నిలబడి ఉన్నాడు అంటాడు. ఆ తర్వాత సోను జింగ్కి ఇష్టమైన పాట పాడుతూ ఆ ఆస్ట్రాయిడ్ వైపు దూసుకెళ్తాడు. అది చూసి జింగ్తో పాటు అందరూ బోరును ఏడుస్తూ ఉంటారు. సోను మిషన్తో అక్కడికి చేరుకోగానే జింగ్ ఆ బటన్ ప్రెస్ చేయలేకపోతుంది. అప్పుడు ఆమె మైండ్లో సోనుతో గడిపిన క్షణాలు మెదులుతూ ఉంటాయి. అప్పుడు సోను ఆమెకి తన బాధ్యతను గుర్తు చేస్తూ బటన్ ప్రెస్ చేయమని చెప్తాడు. ఆమె బటన్ ప్రెస్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఆ ఆస్ట్రాయిడ్ చిన్న చిన్న ముక్కలుగా భూమిని తాకుతూ నక్షత్రాలా కనిపిస్తూ రాలిపోవడం భూమి మీద ఉన్న జనంతో పాటు కంగారు కూడా చూస్తుంది. ఇంకోవైపు భూమి మీద ఉన్న ఒక అబ్బాయి తన చేతిలో ఉన్న చిన్న అమ్మాయితో ఈరోజు మూన్ మ్యాన్ వల్లే మనం ఇంటికి వెళ్ళగలుగుతున్నాం అని చెప్తాడు. తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత అందరి కష్టం వల్ల మళ్ళీ ఇప్పుడు భూమి మునుపట్లాగా మారిపోతుంది. అప్పుడు స్పేస్ ప్రోగ్రామ్ కొత్త చైర్మన్ లాసి అందరితో ఇప్పుడు మనుషులు మళ్ళీ చంద్రుడిపైకి వెళ్ళబోతున్నారు అని చెప్తుంది. మరోవైపు జింగ్ చంద్రమండలం పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. అక్కడికి చేరుకోగానే ఆమెకి సోనుతో అక్కడ గడిపిన క్షణాలు కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. సోను రూపాన్ని చూడగానే ఆమెకి సంతోషంతో కన్నీళ్ళు వస్తాయి. అప్పుడు జింగ్ తనతో పాటు ఉన్న వ్యక్తితో భూమి పైకి చూస్తూ 10 సంవత్సరాల క్రితం బ్లాస్ట్ అయిన ఆస్ట్రోనాయిడ్ శిథిలాలు భూమి చుట్టూ రింగులాగా తిరుగుతూ ఉంటాయి. అది ఎప్పటికీ కూడా మూన్ మ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.